మాయ చాలా చతురమైనది. మీలో సహనశక్తి తక్కువగా ఉందనుకోండి, ఆ సహనశక్తిని ఉపయోగించాల్సిన విషయమే మీకొస్తుంది. ఒక్కసారికి మీరు తెలుసుకున్నారు, నాలో సహనశక్తి తక్కువ ఉంది, అందుకే ఈ పరీక్ష వచ్చింది. కానీ మాయ ఏం చేస్తుందంటే ఇంకోసారి వచ్చేటప్పుడు కాస్త రూపాన్ని మార్చుకొని వస్తుంది. విషయం అదే ఉంటుంది, కానీ రూపం మారుతుంది. సమాయించుకునే దాంట్లోనూ శక్తి మాత్రం సహనశక్తే కావాలి, కానీ రూపం మారింటుంది. ముందుసారి మాట రూపంలో వస్తే ఈసారి అనారోగ్య రూపంలో వస్తుంది. అట్లా రూపం మాత్రం మారుతుంది. దాన్ని తెలుసుకోగలగాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో పాత వస్తువులకు మెరుగుపెట్టి కొత్త వాటి కంటే కొత్తగా కనిపించేలాగా చేస్తారు కదా, అదేవిధంగా మాయ కూడా ఇలా మెరుగుపెట్టుకొని వస్తుంది రకరకాల రూపంలో. కానీ ఆ విషయం యొక్క రహస్యం అదే.